చాలా సంతోషం. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సంఘ కాపరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవునికి వందనాలు. సమయము అనేది చాలా ప్రాముఖ్యం కనుక సమయంలో దేవాది దేవుని మనం స్తుతించడానికి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను. నేను వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కుండని నింపమని పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధ ఆత్మ ద్వారా పాస్టర్ గారి ద్వారా నేను కుండల్ని నింపమని వేడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనికి సాదృశ్యమైన పాటని పాడుకుందాము. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను
ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ. నింపుమా మంచిగా వరకు కదా మన యేసయ్య ఇంటిగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఆయన నామమే పరిపూర్ణమైన దేవుడు. దేవుని స్తోత్రం. పరిపూర్ణత అంటే ఇంకా దానికి ఖాళీగా ఉండదు కదా, వెళ్తి ఉండదు, పరిపూర్ణం. అందుకే మన పరిపూర్ణమైన దేవుణ్ణి మనము పూర్ణ హృదయంతో పూర్ణమైన మనసుతో కదా, ఆ విధంగా ఇక్కడ కూర్చున్న అందరమీ ఖాళీ కుండులతో వచ్చాం. ఇవి నేను కూడా, నాతో కూడా దేవుడు మాట్లాడాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇక్కడ మాట్లాడేది నేను కాదు కదా, యేసయ్య ఆయన కృపను బట్టి మనం మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని మనం అంచులాగా నింపుకొని వెళ్దాం. మన జీవితాల్లో ఆ జీవితంలో సంతోషాన్ని నింపుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ప్రభు అయిన దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చినాక, పాలు తేనెలు ప్రవేశించే దేశానికి మీరు వెళ్ళినాక, ఇదిగో నేను ఏర్పాటు చేసిన 7 పండుగలను మీరు జరిపించండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం చేశాడు, ఆజ్ఞ బయలుపరిచాడు. ఆ విధంగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి ఒక్కసారి ఆ పండుగలు జరిపించేవారు. సంవత్సరానికి ఒక్కసారి ఆ పండుగల్ని జరిపించేవారు కదా. ఇప్పుడైతే మనము ప్రతిరోజు ఆ పండగల్లో మనం పాల్గొ పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతిరోజు కదా. మా చిన్నతనంలో మాకు వరి అంటే ఏంటో తెలీదు, వరి అన్నం ఏంటో తెలీదు. అప్పుడు మా చిన్నతనంలో ఏమున్నాయంటే జొన్నలు, కొర్రలు, చొచ్చలు ఇవి ఉండేవి కదా. అవి మెత్తి అసలుకి ఎంత కూర ఉన్నా కానీ టేస్ట్ అనిపించవు. ఎప్పుడో ఒకసారి వైట్ రైస్ వండుతారు, ఈ బియ్యం రైస్ వండుతారు అనమాట. ఎప్పుడో ఒకసారి అది ఒక పండుగ వచ్చినప్పుడు వండుతారు అనమాట. దాన్ని ఏమంటాం అంటే మేము స్వామి అన్నం అంటాం. ఏమంటామన్నా? స్వామి అన్నం అంటాం. అంటే పండుగ రోజు స్వామికి పెడతారు కాబట్టి ఆ రోజు ఆ తెల్లన్నం దొరుకుతుంది. ఈ రోజు మనకి ప్రతిరోజు మన దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది కదా. ప్రతిరోజు తెల్లన్నం తింటున్నావా లేదా? ఇంకా స్వామి రోజు భుజిస్తున్నాం అనమాట. అంటే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ప్రతి దినము అనుదినముగా మనము ఏర్పాటు చేసుకొని, మనము ఆహారము తింటే ఈ లోక సంబంధంగా మనం ఎలా బ్రతుకుతామో, దేవుని యొక్క వాక్యము మన్నా అనే ఈ యొక్క జీవ ఆహారము మనం భుజించినప్పుడు ఆ వాక్యము యొక్క శక్తి మనం పొందుకొని బ్రతుకుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగానే ఇశ్రాయేలు ప్రజలు ఆ జరిపిన సంవత్సరానికి ఒక పండుగ చేయమన్నాడు. కానీ అది ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినాక మనము ఈ పండుగలు ప్రతిరోజు జరుపుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా ఇంతకుముందు మనము 5 పండుగలను ధ్యానం చేశాం. 5 పండుగలు. 1 పస్కా పండగ, 2 పులియని రొట్టెల పండగ, 3 ప్రథమ ఫలముల పండగ, 4 పెంతెకొస్తు పండగ, 5 బూరలతోని పండగ. ఈ పండుగలని అంతర్యామని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకప్పుడు అయ్యి ప్రభు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఆ ప్రవచనములు ఏదైతే ఉన్నాయో ఆ ప్రవచనాలు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఆ యేసుక్రీస్తుకి మహిమకరంగా ఆ ప్రవచనాలు ఏర్పాటు చేసినప్పుడు, ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినాక అది ప్రతి దినం మనము ఆ పండుగలోనే అంతర్యామని భావాన్ని మనము తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగానే ఈ రోజు మరొక పండుగలకు మనము ప్రవేశిస్తున్నాం. పస్కా పండుగ అంటే యేసుక్రీస్తు రక్తానికి, పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యం. అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణము పెట్టిన యేసయ్యని మనము దేవుడిగా అంగీకరించాము. ఇది ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తం ద్వారా, ఆయన ప్రాణ విమోచన ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. రక్షణ కలిగిందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రక్షణ నిరంతరం మనము కొనసాగించుకొని మా రక్షణ కాపాడుకునే వరకు మనం ఉండాలి. అదే విధంగా రెండవ పండగ ఏంది?
పులియని రొట్టెల పండుగ. దానికి సాదృశ్యం ఏంటి అంటే మన జీవితము యేసుక్రీస్తు యొక్క నామములో మనము ఆ రక్తంలో కరబడినాక మళ్ళీ మనము పాతది పాప జీవితం ఏదైతే ఉందో ఆ జీవితము ఈ జీవితంలో పరిశుద్ధమైన జీవితంలో కలపకూడదు. ఆ పాప జీవితము ఈ జీవితంలో కలిపితే మనము పాపలమై పోతాము. కనుక ఆ పులిని పిండి ఏదైతే ఉందో మనకి తెలుసు కదా. ఆ పులిని ఏ పిండి అయినా ఉన్నప్పుడు అది కొత్త దాంట్లో కలిపితే కొత్తది కూడా ఏమైంది, పాడైపోయింది. కనుక మన నూతన జీవితం పాడు చేసుకోకూడదని అక్కడ ఆ పండగ యొక్క ఉద్దేశం ఉంది. అయితే నిరంతరము మనము ఎప్పుడు దేవునికి మహిమకరంగా జీవించాలని, పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు యొక్క పండుగల యొక్క నిర్వచనము మనకి తెలియజేశాడు. అదేవిధంగా మూడవ పండుగ ఏంటి, ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అంటే మనకు తెలుసు, యేసు ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలు జ్యేష్ఠ కుమారుని దేవుడికి ఇచ్చేవారు. అయితే ఈ రోజుల్లో అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు వేసిన పంట ఏదైతే ఉందో ప్రథమగా మనకి పిడికిలు పట్టినంతగా తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు ప్రార్థనలు కనిపెట్టుకుని అల్లాడించిన తర్వాత వాళ్ళు పంట కోసుకోవాలి. అది ప్రథమ ఫలము. దేవుడికి మనం ప్రథమగా ఆయనకి ప్రథమ స్థలము ఇవ్వాలని, ప్రథమగా దేవుని మహిమపరచాలనే ఒక ఉద్దేశము దేవుని యొక్క ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డ అంతేకాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మరణించి ఆయన ప్రథమ ఫలముగా పునరుత్థానుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రథమ ఫలముగా పునరుత్థానుడయ్యాడు. ఈ లోకంలో మరణించి తిరిగిన వాళ్ళు ఉన్నారా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మరణించి లేచిన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పటికి ఎవ్వరూ లేవలేదు. ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు మనందరం ఆయనతో పాటు మళ్ళీ జీవించుంటాం. ఆ విధంగా ప్రథమ ఫలముల యొక్క ఉద్దేశము. నాలుగవది పెంతుకొస్తు పండుగ. అంటే సంఘము ఏర్పాటిన దినము. సంఘము ఏర్పాటు దినము మనకి అపొస్తలుల కార్యములో ఉంటది, నెరవేర్పును మనం చూస్తా ఉన్నాము. ఆ విధంగా ఐదవ పండుగ బూరల తోలు పండుగ. ఈ ఇంతకు ముందు ఉన్న పండుగలు, ఆ 4 పండుగలు ఇదిగో నెరవేర్పు జరిగింది, కానీ ఈ బూరల పండుగ ఇంకా నెరవేర్పు కాలేదు. దాంట్లో మనం ఏ విధంగా ఉండాలో, దేవుడికి కృతజ్ఞతగా, దేవుడికి మహిమకరంగా జీవించి మన జీవితాన్ని సరిదిద్దుకొని మనం నడితే ఆ బూరల ధ్వని పండుగలో, శృంగ ధ్వని పండుగలో మనము పాలు పొందేవారమే. అది యేసయ్య రెండవ రాకడలో మాత్రమే జరుగుతుందని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ మరొక పండుగ గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పండుగ ఏది? ప్రాయచిత్తార్థ దినం. అంటే ప్రాయచిత్త పండగ. ఏ పండగమ్మా కదా? బాగా స్త్రీ ప్రాయచిత్తార్థ దినము అంటే ప్రాయచిత్తార్థము పండగ. ప్రాయచిత్తార్థం అనమాట. ప్రాయచిత్తం అనుకోండి. ప్రాయచిత్తం అంటే ఏంటి? చిన్న ఉదాహరణ చెప్తాను, ఆడవాళ్ళకి బాగా అర్థమైంది. ఒక దోసులు పెంకి తీసుకెళ్ళారు అనుకోండి, లేదంటే ఒక కడాయి తీసుకెళ్ళారు అనుకోండి. ఇప్పుడైతే ఎవరు ఇవ్వట్లేదు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ పెంకు తీసుకునే వాళ్ళు ఏం చేసుకుంటారు, ఆ పెంకుతో పాటు అప్పాలు పెట్టేవాళ్ళు కదా, అప్పాలు పెట్టించేవాళ్ళు అనమాట కదా. అయితే అంటే మనకి ఒకటి నెరవేరిందంటే వాళ్ళు మనకి చేసే విధంగా ఉండాలి. అంటే ప్రాయశ్చిత్తము అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఇప్పుడు నేను ఇప్పుడు సహోదరుడు ఉన్నాడు. ఇప్పుడు నా కొరకు, నా సంతోషం కొరకు సహోదరుడు ఆయన శ్రమ పడాలి. ఇప్పుడు నేను మంచివాడిని కాదు, నేను చెడ్డవాడిని, కానీ నన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడు. నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నాకు కావాల్సిన సమస్తం ఏర్పాటు చేస్తున్నాడు. మంచివాడిని క్షమించి నా కొరకు ఆయన పాట పడుతున్నాడు. నాకు బుద్ధి ఎప్పుడు వచ్చింది? ఆయన చేసిన దాన్ని గుర్తెరిగినప్పుడు. అప్పుడు నేనేం చేస్తాను? మళ్ళీ తిరిగి అతను నాకేం చేశాడో నేను తిరిగి అతనికి చెల్లించుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఈ ప్రాయచిత్తం అంటే ఇంకా మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. 2 తల్లిదండ్రులు ఫ్యామిలీతో, పిల్లలతో, ఇద్దరు మగ పిల్లలు, తల్లిదండ్రులు కారులో వెళ్తున్నారు.
వాళ్ళకి సడన్గా యాక్సిడెంట్ అయింది, తల్లిదండ్రులు స్పాట్లో చనిపోతారు. చనిపోయేటప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడంటే తమ్ముడిని ఎక్కువగా బాధ్యతలు ఎవరికి అప్పచెప్తారు? పెద్దవాడికి బాధ్యతలు ఇస్తారు. అరే తమ్ముడురా, నేను పోతున్నాను. తండ్రి తర్వాత అన్నయ్యే ఆ కుటుంబానికి ఆధారం కదా, ఆ కుటుంబాన్ని నడిపించేవాడు కనుక తమ్ముడిని, నువ్వు మంచివాడు, నువ్వు పెద్దవాడివి, నీకు జ్ఞానం ఉంది, తమ్ముడికి జ్ఞానం లేదు, నువ్వు కాబట్టి ఆ తమ్ముడు మంచి యోగక్షేమంలో నువ్వే చూసుకోవాలి, యోగక్షేమంలో నువ్వే చూసుకోవాలి అని ఆ బాధ్యత, తమ్ముడు యొక్క బాధ్యత ఎవరికి అప్పచెప్తాడు? అన్నయ్యకి అప్పచెప్తాడు. అన్నయ్యకి అప్పచెప్తున్నప్పుడు వాళ్ళిద్దరూ పాప అన్నయ్య కష్టపడి ఆ తమ్ముడిని ఇద్దరు ఆ తమ్ముడితో పాటు ఈయన ఇద్దరు కష్టపడి ఎదుగుతారు. అయితే ఇద్దరు ఎదిగే టైంలో అన్నయ్యేమో ఒక మంచి మార్గంలో క్రీస్తుని అంగీకరించాడు, క్రీస్తు మార్గంలో జీవిస్తున్నాడు. కానీ తమ్ముడేమో ఆకతాయిగా తిరుగుతున్నాడు, అంటే లోకానుసారంగా. ఇందాక మన దావీదు కీర్తనలో జ్ఞాపకం చేసుకున్నాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నాడు, పాపల మార్గంలో నిలుస్తూ ఉన్నాడు, అపహాసం కూర్చున్న చోటన కూర్చుంటున్నాడు. ఇవన్నీ మంచి మార్గాలు కాదు. అవి ఎలాంటి అంటే చెడు మార్గాలు. ఇంకా తాగుడు అనేది, లోకసరంగా తిరగటం అనేది, పేకాట అనేది, ఇంకా ఆయనకి ఏదంటే అది. ఇంకా అన్నయ్య సంపాదిస్తున్నాడు, అన్నయ్య తమ్ముని ఏదైనా కానీ తమ్ముని మాత్రము బాగా చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట చొప్పున, ప్రమాణం చొప్పున తమ్ముడిని ఏమనట్లేదు. పాపం నా తమ్ముడు ఇయ్యాలి కాకపోయినా రేపైనా మంచి మార్గంలోకి వస్తారులే, తెలుసుకుంటారులే, చిన్నోడు కదా. మన వాళ్ళు అందరూ ఏమంటారంటే చిన్నోడులే పోని కదా, ఏమంటారమ్మా? చిన్నోడులే. అందుకే పెద్దవాళ్ళు అందరూ పాపం ఎప్పుడు చిన్నోడే మీరు చూసుకుంటారు, నన్నే చూసుకోదు, అన్ని చిన్నోళ్ళకి ఇస్తారు అంటా ఉంటారు. అది ప్రతి ఇంట్లో జరుగుతున్న ఆలోచనే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రమంగా వాడు ప్రమాదంగా మారిపోతున్నాడు. ఇంకొక నేర చరిత్రలోకి కొట్లాటలు, గొడవలు, అనేకమైన దుర్మార్గ కార్యములు, అనేకమైన లోకానుసారమైన కార్యములు చేసుకుంటూ కొనసాగుతున్నప్పుడు ఇంకా ఇద్దరు కవల పిల్లలే, ఇద్దరు రూపురేఖలు ఒకలాగానే ఉన్నాయి అన్నమాట. ఇద్దరు కవల పిల్లలే. అయితే ఎక్కడికి పోయినా కానీ ఒక తమ్ముడు చేసిన చోటకి ఈ అన్నయ్య కూడా పోయినకో, రాదా తాగుదాం, అరే నేను వాడిని కాదురా, నా పేరు ఇద్దరు అంటే అప్పుడు ఓ అవునా అనుకుంటారు. కవల పిల్లల్ని గుర్తుపెట్టడం కష్టం కదా. అలాగా వాళ్ళిద్దరూ ఆ విధంగా జీవితం సాగిస్తున్నప్పుడు ఒక్కొక్క దినాన్న తమ్ముడు హత్య చేసేసి రక్తపు బట్టలతో ఇంటికి వచ్చేసినప్పుడు అన్నయ్య ఇంట్లో ఉండి పరుగు వచ్చేసి అన్నయ్య చూస్తాడు, ఏంద్రా ఈ రక్తం కంటే అన్నయ్య ఇదిగో ఒకరిని కూని చేశాను, నా కొరకు పోలీసులు వెతుకుతున్నారు, ఇదిగో పోలీసులు నన్ను వెంబడిస్తున్నారు, ఒకవేళ మన ఇంటికి వస్తే లేడని చెప్పు, వాడు తప్పును ఒప్పుకోవట్లా, లేడని చెప్పు, వాడిలో ఏమాత్రము ఒక మనసు అనేది కరుణ అనేది వాడికి లేదు, లేడని చెప్పు అని చెప్పిస్తే సరే ఈ అన్నయ్య చేసినారే అటైతే ఒక పని నువ్వు బట్టలన్నీ విడిచి నువ్వు పోయి స్నానం చేసుకొని నూనెలోకి వెళ్ళిపో అని. అప్పుడు ఆ రక్త బట్టలు, ఆ విడిచిన బట్టలు ఈ అన్నయ్య తొడుక్కొని ఏం చేశాడు? ఇంట్లో నిలబడ్డాడు. ఎదురుగా పోలీసులు వచ్చినప్పటికీ ఎవరు పట్టుకున్నారు? ఏమి అన్యాయము, పాపం న్యాయం అంటే ఏమి తెలియని వ్యక్తిని అరెస్ట్ చేశారు, పట్టుకున్నారు. తమ్ముడు చూసిన సంఘటన చూసేసి ఇంకా అప్పుడు అతనికి ఒక పరివర్తన చెందుకున్నాడు. అంటే తమ్ముడు కొరకు, తమ్ముడు పాపం నిమిత్తము ఎవరు ప్రాయశ్చిత్తమయ్యారు? అన్నయ్య ప్రాయశ్చిత్తమయ్యారు. ఇప్పుడు అన్నయ్య కొరకు తమ్ముడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ చెప్పిన ఈ ఉదాహరణలో, ఉపమానంలో ఇదిగో అన్నయ్య పాత్రలో మన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యేసయ్య మన చేసిన పాపములు, జన్మ పాపము, కర్మ పాపము, అవన్నీ ఎవరు వేసుకున్నారు? యేసయ్య భుజం మీద వేసుకున్నాడు. అసలుకి మనము నీతిమంతులమని కాదు, పరిశుద్ధులమని కాదు, కానీ ఆయన ఇచ్చిన ఉచితమైన కృప చేత ఈరోజు దేవుని బిడ్డలుగా తీర్చబడ్డాం. ఇప్పుడు అలాంటి
ఆ దేవుణ్ణి మన పాపములు ఆయన మీద వేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనము ఆయన చేసిన పనికి మన మనసు మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అర్థమైందమ్మా? యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. మన పాప నిమిత్తం మన పాపములన్నీ, మన దోషములన్నీ అన్నీ తన మీద వేసుకున్నాడు. మనకి ఎలాంటి అర్హత లేదు, కానీ మనం క్షమించి దేవుడు ఈరోజు మనని ఈ స్థితిలో ఉంచాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా పరిశుద్ధులంగా మనం ఉండబడుతున్నాం. ఈ లోకంలో క్రైస్తువులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు క్రైస్తువులు అంటే ముఖ్యమంత్రి కూడా మీరు దేవుని బిడ్డలమ్మా ప్రార్థన చేయండి. మీరేం చేయండి? ప్రార్థన. దేవుని బిడ్డలు అంటారా కదా, దెయ్యాల బిడ్డలు అంటారమ్మా? చెప్పండి, దేవుని బిడ్డలు అంటారు కదా. క్రైస్తువులకు అంత ప్రాముఖ్యమైన స్థానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చాడు. ఈరోజు అంత త్యాగం చేసిన యేసయ్యకి మనము ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలి? ఆ సంఘటన చూసిన తమ్ముడు అప్పుడు తను ఎంతో పశ్చాత్తాపపడ్డాడు, ఎంతో ప్రాయశ్చిత్తు తన యొక్క జీవితాన్ని మలుచుకున్నాడు. అయ్యో, నా కొరకు మా అన్నయ్య ఉరి శిక్ష అనుభవించాడు. అంటే ఆయన పోలీసులు మటన్ చేసిన వాళ్ళు ఊరికి పెడతారు, తీసుకుని ఉరేసారు. మరణ శిక్షే కదా, మరణ శిక్ష చేశారే అని ఎంతో తాపత్రయపడ్డాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డరా, ఈ ప్రాయశ్చిత్త పండగ అనేది ఇరు వర్గాలు, రెండు ఆలోచనలు. ఒకటి, మన పాపములు యేసయ్య భరించాడు, ప్రాయశ్చిత్తంగా ఆయన మన కొరకు మరణం పొందుకోవడం. దానికి ప్రాయశ్చిత్తంగా మనం ఏం చేయాలి? ఇది ఈ ప్రాయశ్చిత్తం పండగలో మనం నేర్చుకోవాల్సిన విధానము. క్రైస్తవ జీవితము ఎంత గొప్పదంటే అది చాలా అమూల్యమైంది. మనకి ఒక రూపురేఖలు లేకముంది మన జీవితము ఇదిగో అపరిశుద్ధంగా ఉన్నప్పుడు, మన జీవితము ఈ లోకములో ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య మన కొరకు ఈ లోకంలో ఎన్ని ఇదిగో మహోన్నతమైన కృప చేత యేసయ్య మన ఈరోజు ఈ స్థితిలో మనము దేవుని బిడ్డలుగా ఉంచాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం, 2వ అధ్యాయం 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన జనమము ఈ లోకంలో ఒక పరిశుద్ధమైన జనము. యేసుక్రీస్తు ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన నోటి ఏ కపటము లేదు. కానీ అలాంటి వాడిని ఎందుకు ఆ చిలువలో అనేకులు ఆయన కొరడ దెబ్బలతో హింసించారు, ఆయన అవమానించారు, ఆయన్ని ఇదిగో తినికరించారు. ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ఈరోజు మన కొరకు ఇదిగో ఓ మౌనత్వమైన త్యాగం ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. అదే ఆ త్యాగమే ఈ యొక్క ప్రాయశ్చిత్త పండుగలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనేకమైన మర్మాలు పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పండుగలోకి మనము ఈ లేవికాండము 23వ అధ్యాయం నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం, 26 నుంచి 32వ వచనం దాకా. అయితే ఇక్కడ మనము క్రీస్తు పాపుల కొరకు నెరవేర్చిన దాన్ని ఏమంటుందని కాదు, క్రమబద్ధీకరణ అంటే ఒక క్రమము. ఇప్పుడు యేసయ్య చేసిన పండుగలు 5 పండుగలు ఏదైతే ఉన్నాయో, 5 పండుగలు యేసయ్య మౌనతమైన దేవుడు ఆ 3 పండుగలు ఏదైతే మన కొరకు మరణించాడు, సమాధులు చేర్చబడాడు, పునరుత్థానమయ్యాడు, ఆ పండుగలు ఆ క్రమకరణంలో ఆ క్రమంలో ఈ పండుగ కూడా వెంటనే రావాలి. అయితే కొంచెము ఈ బోధతుని పండుగ తర్వాత ఈ పండుగని పెట్టాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు అంటే మనకి అంటే దేవుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయినాక అనేకులు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఆయన రక్తంలో కడగబడ్డారు, ఆయన మౌనతమైన నామంలో సంఘముగా
కూడుకున్నారు. అంతకుముందు యేసుక్రీస్తు అంటేనే చాలా మంది చాలా చులకనగా, క్షత్రియులు చులకనగా చూశారు, పరిసరులు చులకనగా చూశారు, యూదులు చులకనగా చూశారు. ఆ యేసుక్రీస్తుతో ఉన్నవారే చాలా మంది ఇదిగో ఆయన ఇంత మహోన్నతమైన దేవుడని గుర్తించలేకపోయారు. యేసుక్రీస్తు మరణించి తిరిగి పునరుద్ధానుడైనాక ఆయన గొప్పతనాన్ని, ఈరోజు ఆయన మరణించి మరణ స్థితిలో ఉంటే మనం కూడా ఆరాధించలేము, మనం కూడా ఆయన దేవుడిని ఒప్పుకోలేము. ఎందుకంటే ఆయన తిరిగి మరణించి పునరుద్ధానుడయ్యాను కాబట్టి ఆయన ఎవరు? సజీవుడైన దేవుడని మనము గుర్తెరిగాం. ప్రియ దేవుని బిడ్డలు, ఆ విధంగా క్రీస్తు శిలువలో మొదటి రక్తము చిందించి ఇదిగో మన కొరకు, మన పాప విమోచన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో ఈ యొక్క ప్రాయశ్చిత్త దినాన్ని ప్రారంభించారు. ఆ ప్రాయశ్చిత్త పండుగలో మనము కూడా యేసుక్రీస్తు యొక్క కృపలో మనము ఈ యొక్క యేసుక్రీస్తు ఏ పాపం లేనప్పటికీ మన కొరకు మన పాపమును తన మీద వేసుకొని ఆ మన పాపమును చిలువుగా మలుచుకొని ఆయన మన కొరకు బలియాగము చేశాడు. ఆ యేసుక్రీస్తు బలియాగం అయినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము మన జీవితము సరిదిద్దుకోవాలి, మన జీవితం మార్చుకోవాలి. యేసుక్రీస్తు ఇదిగో మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తముగా మరణం పొందుకున్నాడు. ఈరోజు ఆ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ పునరుద్ధాన శక్తిని మనం జ్ఞాపకం చేసుకొని మనము క్రీస్తు బిడ్డలుగా మనము కొనసాగాలి. అందుకే అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. 5వ అధ్యాయం 21. అమూల్యమైన మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవునికి స్తోత్రం. ఎందుకనగా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తం చేత మనకి విమోచింపబడినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయబడాం? విమోచింపబడాం. ఎవరి రక్తం ద్వారా? యేసయ్య రక్తము. అది మామూలు రక్తం కాదు, అది ఏ రక్తము? పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైన రక్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏ రక్తమమ్మా? అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము కదా. ఎవరికైనా రక్తం దానం చేయాలనుకోండి, షుగరు, క్యాన్సరు ఇవన్నీ ఉన్న రక్తం తీసుకుంటారా? తీసుకోవాలి. మంచి శుద్ధమైన రక్తం తీసుకుంటారు. ఎందుకంటే మనలో ఉన్న ఆ రక్తం మార్పిడి, పాపము ఇదిగో ప్రభు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఇదిగో మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఆ విధంగా పరిశుద్ధులుగా మార్చడానికి ఇదిగో ఈ ప్రాయశ్చిత్తం పండగ ఇది నిరంతరము. ఆ రోజు ఆ పండగ 7వ నెలలో 10వ దినమున వాళ్ళు ప్రారంభించారు. 7వ నెల 10వ దినమున వాళ్ళు ప్రారంభించారు. అయితే ఇక్కడ మనము ఆ ప్రాయశ్చిత్త పండుగలో అది సంవత్సరానికి ఒక్కసారి ప్రభువైన క్రీస్తు జరిపించమన్నాడు. కానీ అది ఒక షాడో మాత్రమే, ఒక నీడ మాత్రమే. యేసుక్రీస్తు వచ్చినాక అది మనకి ఆ పరిశుద్ధమైన ఆ కార్యము ఈ నిరంతరము కొనసాగాలి, నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలంటే మన యొక్క జీవితంలో ప్రభు కొరకు నిరంతరము మనము పరిశుద్ధంగా మార్చుకొని జీవించాలి. ఇది ప్రాయశ్చిత్తము. అంటే యేసయ్య మన పాపములన్నిటిని ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన తన మీద వేసుకొని మన కొరకు మరణించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితంలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి. ఇది సంవత్సరానికి ఒక్కరోజు చేస్తే కాదు, ఇది ప్రతి దినము నిరంతరము ఏం చేయాలి? కొనసాగాలి, నిరంతరము కొనసాగాలి. నిరంతరం అంటే మన జీవితంలో లోటుపాట్లు మనము సరి చేసుకుంటూ ఉండాలి. ఇది ఈ ప్రాయశ్చిత్త పండుగ యొక్క ప్రధానమైన కారణము. దాంట్లో మనం ముందుకు సాగుతాము. దేవుని బిడ్డలారా, ఈ పండగకి ఇబ్రీ భాషలో దాన్ని ఏమంటారంటే కాపర్ అంటారు. కాపర్ అంటే ఏంటి? మనకి ఏమంటారు తెలుగులో? కాపర్ని రాగి కదా. కాపర్ అంటే ఏమంటారు? రాగి చాలా అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిషియన్ ఈ తీగలు అంటే కదా, పైన అల్యూమినియం ఉంటుంది, దాని మీద కాపర్ తొడుగుతారు. అంటే ఒక రకంగా తొడుగు లాంటిది. తొడుగు అంటే ఏంటి? అది కాపుదల ఇచ్చేది. తొడుగు అంటే ఏంటమ్మా? కాపుదల ఇచ్చేది. ప్రతిదానికి ఇప్పుడు కాపు కోటింగ్లు ఇస్తా ఉంటున్నారు, గుర్తుపెట్టారా? ప్రొటెక్షన్, కాపుదల,
తెగులు కాపుదల. ఓకే, అయితే అది అంటే ఒక రకంగా ఇంకొక అర్థం ఏంటంటే కప్పి వేయటం అంటే లోపల ఉన్న వైర్లన్నింటినీ ఆ కాపు తుడుకు కప్పి వేస్తా ఉంటుంది అన్నమాట. అమ్మ ఆ కప్పి అంటే దీని అర్థం ఏంటంటే మన పాపాలని కప్పి వేసేది, మన పాపాలని కప్పి వేసే పండగ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు 32వ దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు. చదవండి 32వ దావీదు కీర్తన 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యజీవులు. చాలా మంది అంటారు, ఏమంటారమ్మా? ధన్యజీవుడు. ఈడు ధన్యజీవుడు. ఈరోజు మన అందరూ ఎవరు? ధన్యులు. మీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందాక దావీదు కీర్తనలో ధర్మశాస్త్రమందు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ కీర్తనకాడు 32వ దావీదు కీర్తనలో 1వ వచనంలో ఉంటాడు, అతిక్రమములను పరిహారము నొందినవాడు. అతిక్రమంలో పరిహారము నొందినవాడు అంటే ఎవరైతే పాపాలు ఒప్పుకొని, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క పాద సన్నిధిలో చేరి ఇదిగో క్షమాపణను పొందుకుంటారో వాళ్ళందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవ బిడ్డలుగా మనము ధన్యులు. మీ ప్రియ దేవుని బిడ్డలరా, అలాంటి ధన్యతలో మనం ఉన్నాము. ఎందుకంటే మన అతిక్రమంలో దేవుడు క్షమించాడు, మన పాపములు దేవుడు క్షమించాడు, మన అపరాధములను దేవుడు క్షమించాడు. అదేవిధంగా దావీదు కీర్తన 85వ అధ్యాయము 2వ వచనం చదవండి. చాలమ్మా. నీ ప్రజల దోషములను ఎవరు ప్రజలు? ఎవరు ఆయన ప్రజలు చెప్పండి? మనమే. అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పాప విమోచన పొందుకున్న వారు ఎవరంటే వాళ్ళు దేవుని యొక్క ప్రజలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే దేవుని బిడ్డరా, అపరాధములు దేవుడు క్షమించేశాడు. మన అపరాధములు ఇంకా మళ్ళీ అపరాధములు మనము చేయకూడదు. మన పాపాలను దేవుడు క్షమించేశాడు, మళ్ళీ మనము పాపాలు చేయకూడదు. అదే ప్రాయశ్చిత్తము. ఇప్పుడే దేవుని బిడ్డరా, దీనికి దేవుని యొక్క నామములో మనము ఇదిగో ఈ ప్రాయశ్చిత్త పండుగలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము యేసయ్య మన కొరకు మరణం పొందుకున్నాడు కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితము జీవించాలి. అది ఆ యేసయ్య కొరకు మనం చేసే ప్రాయశ్చిత్తము. మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తముగా క్రయధనముగా వదకుతే గొర్రె పిల్ల వల్లే ఆయన మౌనంగా ఉండి మన పాపాలు భరించాడు. ప్రియ దేవుని బిడ్డరా, అందుకే ఆయనలో ఏ పాపం లేకపోయినప్పటికీ ఆయన కురిపిగా మారిపోయాడు. మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శాపాలుగా మార్చుకోండి. ఇదిగో ఆనందంగా ఆయన ఆ చిలువలో యాగమైపోయాడు. ప్రియ దేవుని బిడ్డరా, అంత గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని విశ్వసించిన బిడ్డమైన మనము యేసుక్రీస్తు నామములో ఎదగాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమేమి ఉన్నామంట? ఒకప్పుడు దేవుడికి శత్రువులవి. శత్రువులు ఎవరైనా దగ్గర తీస్తారండి? చెప్పండి. ఎవరు దగ్గరే? నువ్వెంత అంటే నువ్వెంత అంటారు కదమ్మా. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప. అసలు శత్రువుల్ని వాళ్ళు ఎదురుపోతుంటే పక్కకు పోతూ ఉంటాం. కానీ యేసయ్య అలా చేయలే. యేసయ్య కృప ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. మన శత్రువుల్ని, ఆయన నామాన్ని కూడా పలకటానికి మనకి అర్హత లేదు, కానీ ఆయన మనని ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ప్రేమించాడు ఆయన. మనం ప్రేమించి శత్రువైన మన కొరకు ఏమయ్యాడు? తన ప్రాణాన్ని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన కొరకు ఆయన ఎంత ప్రాణ త్యాగం చేశాడు, ఎంత త్యాగం చేశాడో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ బిడ్డలు అంటే మనము ఊరికి ఈ భాగ్యం పొందుకోలేదండి. దాని వెనక ఒక గొప్ప త్యాగం ఉంది.
ఒక మౌనతమైన కార్యము ప్రభువైన యేసుక్రీస్తు జరిగించాడు. ఇది ప్రాయశ్చిత్త దినము. మన కొరకు ఆయన ఇదిగో ఆ కలవరిలో తన ప్రాణాన్ని ఎల్లగా పెట్టాడు. ఏప్రిల్ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ ప్రాయశ్చిత్త దినంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రజలు ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాపానికి పరిహారం చేసుకోమన్నాడు. ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయంలో ఆయన మన కొరకు ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే దేవుని తొందరగా కొన్ని విషయాలు చెప్తాను. టైం చూస్తే పన్నెండు అయిపోతున్నప్పుడే ఈ యొక్క ప్రాయశ్చిత్త పండుగలో మనము ఏ విధంగా అనుసరించాలి, ఆచరించాలి అనేది విషయంలో కొన్ని అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ గత కాలపు చరిత్ర అంటే పాత నిబంధన కాలంలో ఈ ప్రాయశ్చిత్త దినం ఏ విధంగా జరిపించారు, యేసుక్రీస్తు వచ్చినాక ఈ ప్రాయశ్చిత్త దినానికి మనం ఏ విధంగా అనుసరించాలనే ఆలోచనలో ఈరోజు మనం ముందుకు సాగుదాం. ఏప్రిల్ రాసిన పత్రికలోనే అదే ఏప్రిల్ రాసిన పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చూస్తే, సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకొని 2 గుడారములలోకి ప్రవేశించును. చాలమ్మా, సంవత్సరానికి ఒక్కసారి. ఆ రోజుల్లో అది మనకి లేవి కాండము, నిర్గమ కాండములో మనం చూస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒక్కసారి ఈ పండగని వాళ్ళు అనుసరించేవాళ్ళు. ఎందుకంటే అది చాలా ప్రమాదమైన పండగ, అంటే చాలా కష్టతరమైన పండగ అది. ఆ ప్రాయశ్చిత్తం దినము, ఆ పండగలో ఆ ప్రాయశ్చిత్తం చేయాల్సింది ఎప్పుడంటే సంవత్సరానికి ఒక్కసారి. రోజు అది ప్రాయశ్చిత్తము చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ లేవి కాండములో 10వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ పండగ ఆ రోజుల్లో అంత కష్టతరమైన పండగ అంటే, లేవి కాండము 10వ అధ్యాయము అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. ఎవరిని కాల్చివేసిందంట? అహరోను కుమారులైన నాదాబు, అబీహులను తమ ధూపతులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమ ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరువాన్ని కాల్చివేసెను. అంటే చిన్న అపరాధం మనలో ఉంటే, దేవుడికి వ్యతిరేకమైన కార్యం మనలో ఉంటే స్పాట్లో చనిపోయేవాళ్ళం. అప్పుడు అంత భయంకరమైన శిక్ష దేవుడు వేసాడు. ఎందుకంటే ఆ రోజుల్లో దేవుని యాచకత్వం చేసే వాళ్ళకి పరిశుద్ధమైన జీవితం ఉండాలి. అంతేకాదు ఎవరైతే ఈ పాప పరిహార్థముగా పశ్చాత్తాపంతో వాళ్ళు తీసుకొచ్చిన అర్పణలో దేవుడు అంగీకరించకపోయినా కానీ భయంకరమైన ఇదిగో వాళ్ళు మరణాలు సవి చూశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన ఆ దినాల నుంచి దేవుడు ఆ లేవి కాండములోని 16వ అధ్యాయంలో 2వ వచనంలో మీకు ఉదాహరణ చూపిస్తాను. 16వ అధ్యాయము 2వ వచనం. లేవి కాండము 16వ అధ్యాయం 2వ వచనం. నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుతును కనుక నీ సహోదరుడైన అహరోను చావకుండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డ తెరలోనికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. ఓకే, అక్కడ ప్రాయశ్చిత్తము ఆ దినం రోజు ఏ విధంగా అనుసరించాలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసేవాడు. దేవుని బిడ్డలారా, నిరంతరము ఇది కొనసాగుతూనే ఉంది. ఈవెన్ టుడే కాబట్టి అప్పుడు ఆయన సన్నిధిలో అపరిశుద్ధంగా ఉంటే, అపవిత్రంగా ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? చనిపోయేస్తారు. ఇప్పుడు మనము ఒకవేళ చెడు ఆలోచనలతో లేదంటే మనలో ఏ అపరిశుద్ధత ఉన్నా కానీ దేవుడు క్షమిస్తున్నాడు. ఎందుకు? కృపాకాలంలో మనం ఉన్నాము కనుక.
అంటే ఇంకా దేవుని యొక్క కృపలు మనకి సౌకర్యం కల్పిస్తున్నాడు. మార్తాడేమో ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలానికి ఈ కాలానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆయన సన్నిధిలో ఉండటానికి కూడా మనము అర్హులు, మనకి అర్హత లేని వారేమి. కానీ ఈరోజు ఆయన సన్నిధిలో బ్రహ్మాండంగా ఇక్కడ నిలబడుతున్నాయంటే ఇది ఎంత గొప్ప కృపో తెలుసా. అసలు ఆ రోజుల్లో చిన్న లోపం ఉంటే వాళ్ళు చనిపోయేవాళ్ళు. అది ముందు మీకు వివరిస్తూ ఉంటాను ఈ పండుగల భాగాలు. అయితే ఇందులో ఈ గత కాలపు చరిత్ర అంటే ఆ పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర కాలం ప్రకారంగా ఆ పాపము ఉండి ఆ దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే ఏమయ్యేవారు? చనిపోయేవారు. పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే చనిపోయేవారు. పరిశుద్ధ స్థలము వేరే, అతి పరిశుద్ధ స్థలము వేరే. మిగతా రానున్న రోజుల్లో మీకు వివరిస్తాను. అయితే ఇప్పుడు ఈ పాప విషయంలో దేవుడు కల్పించిన సదుపాయము మనం జ్ఞాపకం చేసుకుని ఇందాకన్నా కదా, సదుపాయం ఇది గొప్ప సదుపాయం మనకి. ఏ సదుపాయము? మనం ఇయ్యాల కాపైనా రేపైనా మనము మారగలము. ఆయన ఎందుకు మనకి కృప చూపిస్తున్నాడు, ఆయన దయ మనపై చూపిస్తున్నాడు. ఒక్కసారి ఆయన బిడ్డలుగా మనం ఎన్నుకున్నాక ఇదిగో మన జీవితము సరిదిద్దుకున్నంత వరకు ఆయన వేచి చూసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. ఇదిగో ఆయన ప్రేమ అంత గొప్పది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాప విషయంలో దేవుడు మనకు కల్పించిన ఈ యొక్క సదుపాయాన్ని మనము ఎంత సదుపాయం పొందుకున్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 1వ వచనం చదవనమ్మా. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఎవరమ్మా? పరిశుద్ధ సహోదరులమి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరం పరిశుద్ధులమి. అయితే మనకి ప్రధాన యాజకుడు ఎవరు? యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన యాజకుడు ఎవరంటే యేసయ్య కదా. ఆ ప్రధాన యాజకుడు ఏది చెప్పితే ఆ మాటల్లో మనము వినాలి, అనుసరించాలి. ఎందుకంటే ప్రధాన యాజకుడు చాలా గొప్పవాడు. ఇప్పుడు కూడా చాలా గుడిలో, చాలా మందిరంలో అందరూ వెళ్ళటానికి లేదు కదమ్మా. ముఖ్యంగా హిందూ టెంపుల్లో వెళ్ళలేరు. ఇప్పుడు కూడా అందరినీ వెళ్ళలేదు. ఎవరు వెళ్ళాలి? పూజారే వెళ్ళాలి. ఆ పూజారే వెళ్ళాలి. యాక్చువల్గా ఆ పూజారి వెళ్తేనే, ఆ పూజారి యొక్క పూజలో అంగీకరిస్తేనే మనకి ఆశీర్వాదాలను వాళ్ళు గుర్తించుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ ఆ వ్యత్యాసం లేదు. ఇప్పుడు పూజారు యాజకులు అంతా ఒకటే. ఇక్కడ బోధించే వాళ్ళు మనందరినీ అంతా యాచక సమూహం అంటాడు ఈ దేవుడు. యాచక సమూహము. యాజకుడు, మన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనం చూసుకుంటే అక్కడ మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలంటే ప్రధాన యాజకుడు ఎలా ఉండాలమ్మా? పాపము లేనివాడుగా ఉండాలి. ప్రధాన యాజకుడు అంటే ఏంటి? పాపము లేనివాడుగా. ఇప్పుడు నాకు దేవుడు ఈ భాగ్యం ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు నేనేమి ఉండాలి? కష్టం వచ్చినా ఇక్కడ రావాలి. నాకు ఎన్ని బాధలున్నా ఇక్కడ ఉండాలి. మా ఇంట్లో ఎన్ని గొడవలు పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి నేను ఆనందంగా సంతోషంగా మీతో పొందుకోవాలి. ఎందుకు మీలాగా సండే వచ్చింది డుమ్మ కొట్టడానికి లేదు. నేను డుమ్మలు కొట్టగలనా? మీరు అవసరమైతే చచ్చిపోని ఏదో పోని మనకెందుకు, మన పనులు ముఖ్యం అనుకుంటారు. కానీ నేను అలా చేయటానికి లేదు. ఎందుకు? నాకు ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ బాధ్యతని నెరవేర్చేవారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక గొప్ప బాధ్యత. ఆయన పాపం లేనివాడు కనుక ఆయనకి దేవుడు ఆ బాధ్యతని ఇచ్చాడు. ఆ ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి ఆ ప్రధాన యాజకత్వంలో మనం ఇప్పుడు ఎలా ఉండాలంట? మనలో ఇదిగో చూడండి, అక్కడ సమస్త విషయంలో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మన వల్లనే శోధింపబడినను. అర్థం చేసుకోండి. సమస్త విషయములో
చదవండి మరి ఒకసారి. సమస్త విషయములలో ఆ. మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఆ, ఉండెను. సమస్త విషయములో శోధింపబడినను ఆయన అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు శరీరానికి వచ్చి సమస్త విషయంలో శోధింపబడ్డాడు. మనకున్నట్టుగా శరీరం ఉంది, మనకున్నట్టుగా బాధ ఉంది కదా, మీకున్నట్టుగా నా కష్టాలు ఉన్నాయి. కానీ సమర్పించుకున్నప్పుడు మనము ఆ సమర్పణలో మనం కొనసాగాలి. అదే ఆ పని ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేశాడు. అందుకే ఆయన ప్రధాన యాజకుడిగా మనము ఉన్నామని దేవుని యొక్క వాక్యంలో తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఆ విధంగానే ఇందులో ఈ ప్రధాన యాజకుడు మన్ని కరుణ చూపేవాడు, మన్ని కరుణ చూపించేవాడు. మన పైన ప్రేమ, దయ, కనికరము ఇవన్నీ మనకి ఆయన చూపిస్తేనే మనం జీవించగలం. ఆయన ప్రేమ, ఆయన ఈరోజు మనం ఇంత బ్రతుకుని చూడండి. 2 రోజుల నుంచి టీవీలో ఒకటే గోల కదా, ఎవరి గురించి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి. ఆయనకేం తక్కువ అండి? ఆయనకేం తక్కువ? 16 భాషల్లో పాటలు పాడాడంట. 16 భాషలు. ఇంతవరకు అన్ని భాషల్లో పాడిన గాయకుడు ఎవరు లేరు. 40,000 పాటలు పాడాడు. 40,000 పాటలు. ఈరోజు గాయకులు ఇలా వస్తున్నారు, రేపు కనుమరుగు అవుతున్నారు. అంటే ఇది గుర్తింపు ఉండలేదు. ఆయన దాదాపు 50 సంవత్సరాలు ఇన్స్టిట్యూట్లో ఉన్నాడు. ఆయన సినిమా ఫిలింలో ఉన్నాడు. అంటే ఆయనకి ఎంత సంపద వచ్చి ఉంటుంది. కానీ చూడండి, ఏం లాభం? కాపాడుతున్నాయి ప్రాణాలు? ఎవరిని కాపాడలేదు. ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే ఇదిగో కాపాడేది. ఎందుకంటే మనం ఇక్కడ చనిపోతాం కదా, ఇక్కడ చనిపోతాం, కానీ మనకి నిత్య జీవం ఉంటుంది, వాళ్ళకి నిత్య జీవం ఉంటుంది. గుర్తుంచుకోండి, మనము నిత్య జీవం కొరకు ఈ యొక్క ప్రణాళిక, ఈ యొక్క మొత్తము దేవుని యొక్క చిత్తపాటు దేని గురించి తెలుసా? మరణించే వారంగా ఉండకూడదని, సజీవు లెక్కలో ఉండాలని, నిత్య జీవం పొందుకోవాలని ఈ యొక్క ప్రణాళిక. లేకపోతే ఇక్కడ మనం ఎందుకు రావాలి, ఇంత ఓపిక, మనం ఎందుకు దేవుని యొక్క వాక్యం వినాలి? ఒకసారి ఆలోచించుకుంటే దేవుని యొక్క కృపలో మనము ఆ నిత్య జీవులు పొందుకోవాలని దేవుని యొక్క ఆలోచన. ఆ కరుణపీఠము ఆ ఎదుట చాలా పవిత్రమైంది. కరుణపీఠం అంటే ఎక్కడో లేదు. కరుణపీఠం అంటే దేవుని యొక్క మందిరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరుణపీఠము ఎందుకంటే దేవుడు ఈ యొక్క పరిశుద్ధపరిచిన ఈ దినం, ఈ దేవుడి సంగముగా కూడుకొని దేవుని మందిరములో దేవుని పరిశుద్ధంగా ఆరాధించాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఇది. యేసుక్రీస్తు మన కొరకు మరణం పొందుకొని పునరుద్ధానమైన దినము ఈ యొక్క దినము. దేవుని బిడ్డల ఆ దినం రోజు మనము దేవుని సన్నిధిలో ఉంటే ఆయన కరుణ పొందుకుంటాం. మనం ఆయన నామను బట్టి మనము ఆయన ప్రేమ పొందుకొని, ఆ కరుణ పొందుకొని మన జీవితము ఇదిగో దేవునికి సంతోషంగా మలుచుకొని మనము జీవించగలుగుతామని మనము జ్ఞాపకం చేసుకోండి. ఈ కరుణపీఠంలో ఆ రోజులు ఏమున్నాయంటే, ఆ మన్నసములో ఆ కరుణపీఠం ఎదుట మన్నసం ఉంటుంది. ఆ మన్నసములో ఏముంటది? ఒకసారి మనము నిర్గమక ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. దేవుని స్తోత్రం. ఏముందమ్మా అక్కడ? దేవుని యొక్క నిబంధన మందసం ఉంది. ఆ మందసంలో అక్కడ మనము ఆ కరుణపీఠంలో ఏమేమి పెట్టారు? మన్నా పెట్టారు, తర్వాత బంగారు పత్రాలు పెట్టారు, చిగురించిన ఆహోరణ కర్రను పెట్టారు, తర్వాత నిబంధన పలకలు. నిబంధన పలకలు అంటే ఎన్ని? 10 ఆజ్ఞలు పలకలు. సో ఈ పలకలని ఆ కరుణపీఠం అంటే ఈ మనిషి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన ఆ మన్నా. ఈరోజు మనం ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వాక్యము మనకి ఇది లోక సంబంధమైన ఆహారము కాదు, ఇది జీవ ఆహారము. జీవ ఆహారము నేనే అంటాడు ప్రభు దేవుడు. దేవుని బిడ్డలారా, అంటే ఈ కరుణపీఠం మీద ఉన్న మనము, కరుణపీఠం ఎదుట ఉన్న మనము, దేవుడు మన ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఈ కరుణపీఠం ఎదుట మనము మన పాపం గురించి 2 అంశాలను ముందు పెడతాను. ఆ 2 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుని, ఒకటి ప్రాయశ్చిత్త దినంలో పాపం ఎక్కడ, ఈ 2 అంశాలను మనం జ్ఞాపకం చేసుకుని, ఇంతకు ముందు చెప్పిన 2 అంశాలు అంటే, పాపం అంటే మన ప్రేమించేవారు, మనల్ని ఇష్టపడేవారు మన సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. అది మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మనం మరణించకూడదని మన కొరకు ఆయన, మనం నిత్య జీవంలో ఉండాలి. ఆయన మన కొరకు మన పాపం తన మీద వేసుకున్నాడు.
ఆయన వేసుకున్న ఆ పాపానికి మన జీవితం ఈ జీవితం ఇచ్చిన ఏసైకి మనం తిరిగి ఏ విధమైన జీవితం ఇస్తామో ఈ రెండు అంశాలు చాలా ప్రాథమ్యమైన. ఒకటి పరిహారము పొందుకోవాలి. ఒకటి ఏం చేసుకోవాలి? పరిహారము పొందుకోవాలి కదా. పరిహారము పొందుకుంటే అంటే మన పాపానికి పరిహారం పొందుకుంటే అది మన జీవితానికి నిత్య జీవం. ఇప్పుడు పాపం ఎక్కడ మనకి మొదటిగా స్టార్ట్ అయింది? ఆది కాండంలో మనం చూస్తే ఆదాము అవ్వ ద్వారా పాపం వచ్చింది. ఆ ఆదాము అవ్వ ద్వారా పాపం వచ్చినప్పుడు అంటే అలాంటి మనకి ఆ ఇన్సిడెంట్ మన జీవితంలో ఆ జన్మ పాపం, అది ఒక రకంగా జన్మ పాపము, అది నిరంతరం కొనసాగుతుంది. అయితే ఎప్పుడు మనము ఆ పాప పరిహారం పొందుకుంటాము, అది మన పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపపై యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందిగా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ పాప పరిహారము నొందిన వారు అని జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగానే రెండో ఆలోచన ఏంటంటే దోషపూరిత జ్ఞాపకాలు మన జీవితంలో ఉండకూడదు. పాప జీవిత జ్ఞాపకాలు మన జీవితంలో ఉండకూడదు. ఈ రెండు ప్రధానమైనది. ఒకటి పాప పరిహారము పొందుకోవాలి, రెండోదిగా మన దోషములు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన. ఎందుకంటే అందుకే మనం ఒకసారి తీయండి ఎబ్రిల్ రాసిన పత్రిక 9:14 కూర్చున్నాం చదవండి. ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్యుడకు ఆత్మ ద్వారా తన దేవుని నిర్దోషిగా అర్పించి కొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని నిర్జీవమైన క్రియలు అంటే మనకి నిర్జీవమైన క్రియలు మన జీవితంలో ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుంటే మీకు అర్థమైంది. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే సమయంలో మనము ఆయన సన్నిధిలో లేకపోతే ఎక్కడ ఉన్నట్టు? నిత్యమైన క్రియలు. సింపుల్గా చెప్తున్న, టైం అయిపోతుంది. నిత్యమైన క్రియలో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుని నిత్యమైన దేవుని ఆరాధించేటప్పుడు ఆయన సమయానికి ఆయన మనము దేవుని సన్నిధిలో నిత్యమైన గల దేవుని మన కొరకు జీవించే దేవుని, ఆయన ఈ లోకంలో మరణం పొందుకొని తిరిగి పునరుద్ధానమైన దేవుని, ఆయన నిత్య జీవుడు. ఆయన ఎవరు? నిత్య జీవుడు, నిరంతరము జీవించే ఉన్నవాడు, ఆదిను అంతమై ఉన్నవాడు. కనుక ఆ నిర్జీవమైన దేవుని ఆరాధించేటప్పుడు మనము ఈ లోక సంబంధమైన క్రియలు మనం ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. అందుకే ప్రియ దేవుని మన మనస్సాక్షిని జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో పాప జీవితంలో ఇదిగో ఈ పాపాలని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తీసేసుకొని నిత్యులకు దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని మనకి దేవుని యొక్క ఆలోచన. కనుక ఈ ముందు మీకు తెలియజేస్తాను. ఇంకా ఆ పాత నిబంధన కాలంలో వచ్చేవారు మీకు తెలియజేస్తాను. పాత నిబంధన కాలంలో ప్రతి దానికి ఈ ప్రాయశ్చిత్త దినం రోజు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేయకూడదు, మనం ఏం చేయాలి, దాని గురించి నెక్స్ట్ వారం నేను ప్రారంభిస్తాను. ఎందుకంటే అక్కడ ఆ రోజుల్లో పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో పాపము అంటే వాళ్ళకి తెలియజేశాడు దేవుడు. పాపం అంటే తెలియజేశాడు, దానికి నివారణ కూడా తెలియజేశాడు. కానీ ఏ విధంగా జీవించాలో తెలియజేయలేదు. ఏ విధంగా జీవించాలి, ఈరోజు ఆ భాగ్యం మనం పొందుకున్నాం. మనము పరిశుద్ధమైన జీవితము జీవించి పరిశుద్ధంగా మనము ఏ విధంగా ఉంటే నిత్య జీవులకు మనము పోతాము కదా. మనకి చూడండి, ఇప్పుడు నేను అటెండర్ అండి, మైక్ బ్రదర్ గారు ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ అనుకోండి. నేను ఎందుకు అటెండ్ అయ్యాను చెప్పండి. చదువు లేదు కదా, అంటే ఎడ్యుకేషన్ లేదు అంతే కదా, కరెక్టే. చదువు లేదు కాబట్టి అంటే నాకు అర్హత లేదు ఆ మిలిటరీ జాబ్ పొందుకుంటానికి. ఇప్పుడు పరిశుద్ధమైన స్థలం పొందుకుంటానికి మనకి అర్హత ఉందా? ఆ అర్హత ఏ విధంగా సంపాదించుకోవాలో నెక్స్ట్ నుంచి మనం కొనసాగించుకుందాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డారా, ఈ ప్రాయశ్చిత్త దినము ఇంకా ఒక 2 వీక్స్లో కొనసాగిద్దాం. 2 భాగాలుగా నేను విభజించబడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాయశ్చిత్త దినము మనము ఏ విధంగా దేవుళ్ళు ఎదగాలో తెలుసుకొని
దేవుని పరిశుద్ధమైన బిడ్డలుగా మనం ఎదిగితే మనకు ఒక గొప్ప అర్హత ఏదైతే ఇంతగానో చెప్పాడో, మనము నిత్య జీవం పొందుకుంటానికి అర్హత పొందుకుంటాం కనుక ఎక్కడ డ్రాప్ అయిపోతే అక్కడే మనము నిత్య జీవం పొందుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొని ప్రతి వారము మీరు వచ్చి ఈ యొక్క దేవుని ఇచ్చిన యొక్క వాక్యాన్ని విని మీ జీవితాలు సరిదిద్దుకొని నిత్యమైన జీవంలోకి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఇదిగో నడిపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె అందరూ లేచి నిలబడినట్లయితే కానుకను సమర్పించుకుందాం.